ఇక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పుపై కాంగ్రెస్ క్షేత్రస్థాయి పోరాటానికి శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో రంగారెడ్డి జిల్లాను పక్కన పెట్టడంపై కదం తొక్కిన కాంగ్ నేతలు సర్కారు నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. చేవెళ్లలో క్షేత్రస్థాయి పనులను పరిశీలించిన హస్తం నాయకులు కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. ఈ ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఇప్పటికే చేవెళ్ల రిజర్వాయర్ కు సంబంధించి దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఇప్పుడు సడన్ గా డిజైన్ మార్పుతో 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని మండిపడ్డారు. అంతేకాదు డిజైన్ మార్పుతో రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. మనం విజిట్ చేసింది 23-24 ప్యాకేజ్, దాదాపుగా 1000 కోట్లు ప్రజల డబ్బుల్ని ఇక్కడ ఖర్చు పెట్టున్నాం. సడన్ గా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రాణహిత చేవెళ్ల నుండి రంగారెడ్డిని తీసేస్తామంటే హైదరాబాద్కి ఇవ్వాల్సిన 30 టీఎంసీ ఎక్కడి నుండి తీసుకొస్తారు? పారిశ్రామిక అవసరాలకు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఇది దుర్వినియోగం అవుతుందా కాదా? ప్రజల డబ్బును మట్టిపాలు చేసినట్టా కాదా? ఒకసారి సమాధానం చెప్పాలి. శంకర్పల్లి దగ్గర ఇప్పటికే దాదాపు 2 కిలోమీటర్ల మేర టన్నెల్ వర్క్ పూర్తయిన విషయాన్ని కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా రంగారెడ్డి, హైదరాబాద్ కు సాగు, తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలకు కేసీఆర్ సర్కార్ తూట్లు పొడుస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఎంతో రైతాంగానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే హైదరాబాద్ జిల్లాల అంటే 2070 సంవత్సరాల వరకు కూడా హైదరాబాద్ జిల్లాకు అంతా కూడా తాగునీటి వసతి నిర్విరాళంగా ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేయొచ్చన్న సుదీర్ఘమైన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ యొక్క ఆలోచనని పునఃపరిశీలించండి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేయకండి అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు గ్రోత్ సెంటర్ అంతా కూడా ఐటీ హబ్ కూడా మొత్తం కూడా రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల ఇక్కడికి నీళ్లు లేకుండా తన నియోజకవర్గమైనటువంటి గజ్వేల్, సిద్దిపేట అటు సైడ్ ఈ 5 టీఎంసీలని 50 టీఎంసీలుగా ముఖ్యమంత్రి గారు మార్చుకున్నారు. మేము దానికి వ్యతిరేకం కాదు, కానీ తప్పకుండా మా ప్రాంతానికి గతం లోపల ఏ విధంగా అయితే ప్రాజెక్ట్ అలొకేషన్ అయ్యి 1000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయో దీన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్పుపై కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు హస్తం నేతలు.